జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి కాబట్టి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి ఏదైతే జూన్ 7వ తారీఖున జరిగే ఎన్నికల ప్రక్రియను కూడా వాయిదా వేయాలని పునఃపరిశీలించాలని పారదర్శకత ట్రాన్స్పరెన్సీ లేకుండా సిఎస్ జవహర్ రెడ్డి ధనంజయ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్రటరీ కార్యాలయం ఏకపక్షంగా ఈ నిర్ణయాలన్నీ తీసుకొని ఏకపక్షంగా మరి 49 మందిలో 10 మందిలో గతంలో ఉన్న వాళ్ళని 2-3 తనకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి మరి యూపీఎస్సీకి ఇవన్నీ పంపించారు కాబట్టి ఇది పారదర్శకంగా జరగలేదు కాబట్టి ట్రాన్స్పరెంట్గా జరగలేదు కాబట్టి ఈ రూపొందించిన జాబితాని పునఃపరిశీలించాలని పదోన్నతుల అంశాన్ని జూన్ 7 తర్వాతే చేపట్టాలని కూడా చంద్రబాబు నాయుడు గారు యూపీఎస్సీ చైర్మన్కి ఉత్తరం రాయడం జరిగింది. ఎవరైతే అర్హత ఉన్నారో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన అర్హత ఉన్న అధికారులకి ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టులో 2 పోస్టులో న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు రాసిన ఉత్తరం కూడా ఇవాళ మీడియాకి ప్రజలకి మరి ఇవన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. కాబట్టి మరి ఇమీడియట్గా దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించాలి, అట్లాగే యూపీఎస్సీ చైర్మన్ కూడా స్పందించాలి, సంబంధ అధికారులు కూడా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రక్రియ జవహర్ రెడ్డి కంప్లీట్గా ఇవాళ ఎలక్షన్ ప్రక్రియ పూర్తయ్యి అడ్డగోలుగా మాచర్లో జరిగింది ఏంటో మనం చూసాం, తాడిపత్రిలో జరిగింది ఏంటో మనం చూసాం, చంద్రగిరిలో జరిగింది ఏంటో చూసాం. ఇవాళ పిలిక ఎలుకని పట్టుకోలేదని ఎలుక పిల్లిని పట్టుకోలేదని కూడా మరి ఇవాళ బయట వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉంటే యంత్రాంగం సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ 307 కేసు బుక్ అయినప్పటికి కూడా అడ్డగోలుగా అవన్నీ కూడా కప్పిపుచ్చి ఇవాళ హైకోర్టు నుంచి రక్షణ తీసుకొని మరి ఇవాళ రామకృష్ణారెడ్డి పిన్నెల్లి దర్జాగా ఇవాళ చట్టాన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇవాళకు కూడా వాళ్ళ వ్యక్తులు దౌర్జన్యాలు దుర్మార్గాలు చేస్తున్నారంటే చీఫ్ సెక్రటరీ ధనంజయ రెడ్డికి ఇవన్నీ కనపట్టలేదా? ఇవన్నీ ముఖ్యం కాదా? వీటిని ఇవాళ ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఇవన్నీ తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు లేదా? ఎన్నికల తర్వాత జరిగిన హింస మీద మీరు ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఎందుకు మీరు ఇవన్నీ పరిశీలించలేకపోతున్నారు? ఇవాళ అడ్డగోలుగా మొన్న భోగాపురం ఎయిర్పోర్టు పనుల పరిశీలన పేరుతో అక్కడ మీరు ఏ దందా నడిపారు విశాఖపట్నంలో. ఇవాళ మీడియా కోడేకొస్తూ ఉంది. ఏదైతే జీవో 596ని అడ్డం పెట్టుకొని అసైన్మెంట్ ల్యాండ్ల్ని కొట్టేయడానికి 2000 ఎకరాల దందా నడుస్తూ ఉంది విశాఖపట్నం